కల్కి 2898 ఏడి సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. పార్ట్ 1 రిలీజ్ టైంలోనే సీక్వెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని హింట్ ఇచ్చేశారు మూవీ యూనిట్. రీసెంట్గా దీనిపై క్రేజీ అప్డేట్స్ మేకర్స్ నుంచి వచ్చింది. ఈ అప్డేట్స్తో కల్కి 2 మీద ఇప్పుడున్న దానికి డబల్ లెవెల్కి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇంతకీ కల్కి 2 మీద మేకర్స్ ఏమంటున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. రెండు 2024లో నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడి మూవీ పెద్ద మ్యాజిక్కే చేసింది. హాలీవుడ్ మూవీలను తలదన్నేలా టాలీవుడ్ నుంచి వచ్చిన కల్కి ప్రూవ్ చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర కల్కి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో వేరుగా చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు అతిపెద్ద హిట్ ఇదే. ఫ్యూచర్ ను మైథాలజీతో లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన విజువల్ వండర్ కల్కి 2898 ఏడీని ఎన్నిసార్లు చూసినా వావ్ అనేయాల్సిందే. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్కు వరల్డ్ వైడ్గా 1100 కోట్లకు పైగా కలెక్షన్లొచ్చాయి. కల్కి మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో కల్కి 2 మీద భారీ అంచనాలు పెరిగాయి. అయితే కల్కి మూవీ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాల్లో కొంత కన్ఫ్యూజన్ అందరిలో నెలకొంది. ఎందుకంటే ప్రజెంట్ ప్రభాస్, రాజాసాబ్, ఫౌజీ మూవీలో రెగ్యులర్ షూటింగ్స్లో యాక్ట్ చేస్తున్నాడు. మరోవైపు స్పిరిట్ మూవీని వీలైనంత త్వరగా స్టార్ట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ రెడీ అవుతున్నాడు. ఇంకోవైపు సలార్ 2 మూవీ టీం కూడా వెయిటింగ్లో ఉంది. వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కల్కి 2898 ఏడి గురించి తన ఒపీనియన్ని చాలా క్లియర్గా చెప్పేశాడు. భారీ అంచనాల మధ్య 2024లో రిలీజ్ అయిన కల్కి మేమనుకున్న దానికన్నా మంచి విజయాన్ని తెచ్చిందని అంటున్నారు. ఎస్పెషల్లీ బాహుబలి తర్వాత ఆ రేంజ్లో ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాతో ఏకంగా 1000 కోట్ల మార్క్ కూడా దాటేశారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదే కాదు, సలార్ 2, కల్కి 2లు కూడా షూటింగ్ స్టార్ట్ అవ్వనున్నాయి. మరోవైపు సలార్ సినిమా షూటింగ్ సెట్ పైకి వెళ్లడానికి రెడీ అవుతుండగా మరోవైపు కల్కి 2 పై న్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. కల్కి 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చింది. కల్కి 2 షూటింగ్ పై అప్డేట్స్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఇచ్చారు. కల్కి మొదటి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతోంది అనేది ఊహాజనితంగా చూపించారు. ఇక చివర్లో మహాభారతం ఎపిసోడ్, అందులో కర్ణుడు అనే అర్జునుడు సీన్స్ హైలైట్గా నిలిచాయి. వీటిని చూస్తే చాలామంది ఈ సన్నివేశాలు ఇంకొంతసేపు ఉండి ఉంటే బాగుండు అని కూడా ఆశపడ్డారు. అయితే ఇప్పుడు వాళ్ల కోరిక నెరవేరబోతోందని నిర్మాత అశ్విని దత్ హింట్ ఇచ్చారు. రీసెంట్గా సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా మీడియాతో అశ్విని దత్ మాట్లాడారు. కల్కి 2 2026లో రిలీజ్ అవుతుందని అశ్విని దత్ అన్నారు. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డిజాపాయింట్ కు గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే కల్కి 2 ఈ ఇయరే రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడేమో వచ్చే 2026 అంటుంటే మరో ఇయర్ వెయిట్ చెయ్యాలా అంటూ ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. ప్రొడ్యూసర్ అశ్విని దత్ కల్కిపై మరో హింట్ కూడా ఇచ్చారు. సెకండ్ పార్ట్ కోసం మూవీ యూనిట్ బాగా రెడీ చేస్తోంది. మేం కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాం. 2025 ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని వైజయంతి బ్యానర్స్ మీద తీస్తున్నాం. అందువల్ల కల్కి 2 రిలీజ్ కు కాస్త డిలే అవుతుందని అశ్విని దత్ అంటున్నారు. ఫ్యాన్స్ ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకుంటారని అశ్విని దత్ అప్పీల్ చేశారు. కల్కి 2లో కమలా హాసన్ కీ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రభాస్, కమల్ హాసన్ మధ్య వచ్చే సీన్స్ మూవీకి చాలా హైలైట్ అవుతాయని అశ్విని దత్ చెబుతున్నారు. ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కి కూడా ఎంతో ప్రయారిటీ ఇచ్చాం. సెకండ్ పార్ట్ లో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ చాలా ఎక్కువగా కనిపిస్తారు. ఇలా వీరితో పాటు దీపిక పదుకుని పాత్రకి కూడా తగిన ప్రయారిటీ ఇచ్చామని అశ్విని దత్ అన్నారు.
ఇక మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా చక్కగా తీశారని అశ్విని దత్ కితాబిచ్చారు. మహానటి మూవీ తీసేటప్పుడు ఎక్కడా భయం లేకుండా షూటింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కల్కిని అశ్విని దత్ తీశారు. ఈ 2 మూవీలు అంచనాలను మించి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఫ్యూచర్లో నాగ్ అశ్విన్ లైఫ్లో ఫెయిల్యూర్ అనేది ఉండకూడదనుకుంటున్నారని అశ్విని దత్ అన్నారు. నాగ్ అశ్విన్ థింకింగ్, మూవీ ప్రజెంట్ చేసే స్టైల్ చాలా బాగుంటాయని అల్లుడు కమ్ డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ మీద అశ్విని దత్ పొగిడారు.